నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి ఒక ప్రకటన అయితే వచ్చేశారు. అదేంటి అంటే ఒకసారి మీరే వినండి. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. సో విన్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాను అని అయితే ప్రకటించేశారు. అయితే గతంలో బస్సు యాత్ర, వాస్తవానికి బస్సు యాత్ర ఎప్పుడు చేశారు అంటే 2019 నుంచి 24 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ కంప్లీట్ బస్సు మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్తో ఉన్నటువంటి ఒక బస్సులో బస్సు యాత్ర చేయడం మనం చూసాం. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావడానికి ఆయన పాదయాత్ర చేశారు. అంటే వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేనప్పుడు పాదయాత్ర చేశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం కాకుండా ఓన్లీ ఎమ్మెల్యే కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పి అన్నారు. దీంట్లో 2 వ్యత్యాసాలు మనం గమనించాలి. ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే పాదయాత్ర చేస్తానని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మాత్రం బస్సు యాత్ర చేయడం, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్సు యాత్ర చేయడం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే అప్పుడు ప్రజలు అవసరం లేదు అని చెప్పేసి అయితే మనకి చాలా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. గతంలో 2019 కన్నా ముందు పాదయాత్ర చేసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కానీ ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పాదయాత్ర చేయడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి అనుకోవడం, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా వైసీపీ నేతలు కావచ్చు, లేదా వైసీపీని సమర్థించే వాళ్ళు కావచ్చు, ఒకటి మాత్రం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైతే 2019 కన్నా ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన చేసింది చాలా కొద్ది పాదయాత్ర మాత్రమే చెప్పుకోవాలి. అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. ఆ ఓదార్పు యాత్ర కంప్లీట్గా కూడా కాలేదనే చెప్పుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసి మిగిలి ఉంచినటువంటి కొంత యాత్ర ఏదైతే ఉందో, అప్పుడు తల్లి విజయలక్ష్మి గారు, అదేవిధంగా చెల్లి షర్మిల గారు పాదయాత్ర చేసి మొట్టమొదటి మహిళ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అంత పెద్ద ఎత్తున దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారట అనే సెంటిమెంట్ అయితే లేదు. ఇది గమనించుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఉండుండొచ్చు, దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల 2019-24 లోపల నారా లోకేష్ గారు యోగలో పాదయాత్ర చేశారు, చాలా సక్సెస్ఫుల్ ఐటీ శాఖ మినిస్టర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా సరే సగం మాత్రమే చేస్తారు, లేదా పావు మాత్రమే చేస్తారని చెప్పేసి అనడానికి 2019 కన్నా ముందు జరిగినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆయన చేసింది చాలా కొద్దిగా మాత్రమే. కానీ దాన్ని కంప్లీట్గా ఫిలప్ చేసింది ఎవరు అంటే తల్లి విజయలక్ష్మి గారు, చెల్లి వైఎస్ షర్మిల గారు. వైఎస్ షర్మిల గారు చేసినట్టు 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఏదైతే ఉందో దాని ఫలితమే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. అదొక్కటే కాదు, ఏదైతే కోడికత్తి కేసు కావచ్చు, అంటే జల్పల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కోడికత్తి సీనుగా మార్చి ఆ యొక్క సెంటిమెంట్ని తీసుకోవడమే కాకుండా 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య గాయించి, ఆ హత్యకు సంబంధించి ఆ యొక్క రక్తపు మడుగుల్లో ఉన్న కుర్చీ మీద ఆ పదవిలో కూర్చున్నావన్నా అని చెప్పి వైఎస్ సునీత గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చెప్పడంతో దాన్ని అప్పటి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడంతో జరిగినటువంటి ఒక దారుణం ఏదైతే ఉందో 2019లో వైసీపీ హయాంలోకి రావడం.
అయితే వాస్తవానికి పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అవుతారంటే అది వేరే విషయం. గతంలో మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు, అదేవిధంగా లోకేష్ గారు యోగాల యాత్ర చేశారు, సక్సెస్ఫుల్ అవుతారు. కానీ కంప్లీట్ ఓపిక కానీ కంప్లీట్ శక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే అది మీరే చెప్పాలి. ఎందుకంటే గతంలో చేసినటువంటిది తక్కువే. తల్లి చెల్లి అదేగాక కోడికత్తి అదేవిధంగా చూసుకుంటే బాబాయ్ హత్య ఇవన్నీ చూసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని ఇవన్నీ తోడ్పడితే కానీ ఆయన ముఖ్యమంత్రి అవడానికి కాల. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటి అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నలుమూలల చుట్టూ కూడా ఆయన పాదయాత్ర చేసుంటే జనాల్లో ఇప్పుడు అంటున్నారు కదా జనాల్లో మమైక్యం అయిపోతానని చెప్పి ఆ మమైక్యం అయిపోతానని చెప్పేసి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో 2019-24 మధ్యలో కూడా ఆయన చివరి ఆఖరి సంవత్సరంన్నర ఒకవేళ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకవేళ ఆ పాదయాత్ర గతంలో చేసుంటే 11 స్థానాలకు పరిమితం అయ్యేవాడు కాదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు పెట్టుకొని విజయవాడ ప్రాంగణం రాగానే ఒక గులకరాయి డ్రామా ఆడి ఆ గులకరాయి కూడా తనకి వెల్లంపల్లి శ్రీనివాస్ కొట్టుకొని ఆ రాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కాని పరిస్థితి. చాలా పెద్ద పెద్ద కేసులు కూడా సాల్వ్ చేసినటువంటి ఒక ఏపీ పోలీసులు ఇప్పుడు ఆ రాయి దొరక్క అది ఏ చంద్రమండలం మీద పడిందా విశ్వంలో ఎక్కడన్నా సరే తప్పిపోయిందో కూడా దొరకనటువంటి పరిస్థితి. అలాగా బస్సు యాత్ర సగంలో కూడా ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి ముఖ్యమంత్రిగా ఉండి బస్సు యాత్ర చేసి ఏసీ బస్సులో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఆయన బస్సు యాత్ర చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ప్రజలు గుర్తొచ్చారని చెప్పి అడుగుతున్నారు ఆంధ్ర ప్రజలు. మళ్ళీ నువ్వు పాదయాత్ర చేస్తానంటున్నావు కదా, మరి గతంలో లాగా నీకు తల్లి అండుందా, చెల్లి సహాయం ఈసారి చేస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూర్తిగా పాదయాత్ర చేయలేదు కదా, మరి ఇప్పుడు తల్లి చెల్లి అండ ఉందా అని అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏ జిల్లాకి ఏ మొహం పెట్టుకొని వస్తామని చెప్పి అడుగుతున్నారు. వాస్తవానికి 2019లో 151 సీట్లు ఇచ్చినటువంటి ఒక ఇదే ఆంధ్ర ప్రజలు అదే ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు నువ్వు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తావని చెప్పి అడుగుతున్నారు. అమరావతికి రాగలవా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇదే అమరావతి మహిళల్ని వేశ్యలతో పోల్చావు నీ యొక్క ఛానల్లో. ఇదే అమరావతి రైతుల్ని అప్పటి నీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ బూట్లతో గర్భిణీ స్త్రీల్ని తన్నిచ్చావు. అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి పోలీసులు ఎన్నో కేసులు పెట్టించావు. అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమరావతి రైతులు నిరసన దీక్షలు చేస్తుంటే మహిళలు వాష్రూమ్స్కి వెళ్ళే చోట డ్రోన్ కెమెరాలు ఎగరేశావు. వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తుంటే వాటికి తాళాలు వేసి పెట్టేశావు. అమరావతిని నిన్నగాక మొన్న నదీ గర్భంలో ఉంది, దీన్ని ఒక అమరావతి అంటారా, దీన్ని ఒక రాజధాని అంటారా, అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమే లేదని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది, అసలుకి అమరావతి నది గర్భంలో ఉందని చెప్పి మాట్లాడు. సో అమరావతి పోగలవా నువ్వు? అదేవిధంగా చూసుకుంటే వైజాగ్ ప్రాంతంలో అక్కడ ఒక రాజధాని కడతా అని చెప్పేసి అన్నావు. అక్కడ రాజధాని అని చెప్పేసి అన్నావు కానీ డిపాజిట్లు కూడా లేకుండా వెళ్ళిపోయాయి నీకు. కానీ అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నావు. ఆ ఋషికొండ ప్యాలెస్ ఇప్పటిదాకా ఎందుకు కట్టావంటే సమాధానం లేదు నీ దగ్గర. వైజాగ్ వెళ్ళగలవా? వైజాగ్లో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ కావచ్చు, గూగుల్ డేటా ఏ సెంటర్ కావచ్చు, మిలీనియం టవర్స్ కావచ్చు, లక్షల్లో పెట్టుబడులు కావచ్చు, నిజంగా ఇంకో సంవత్సరం తర్వాత వెళ్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కూటమికి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారా అంటే ప్రతి జిల్లాకి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఇలాంటి డెవలప్మెంట్ చేసింది, ఇది నేను చేయలేకపోయాను. అమరావతికి వెళ్ళి అక్కడ సిఆర్డిఏ బిల్డింగ్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కావచ్చు, రాఫ్ట్ ఫౌండేషన్స్ కావచ్చు, అంటే ఇంకో సంవత్సరం కంప్లీట్గా అన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు సెల్ఫీ దిగి అవును ఇది నేను కట్టలేకపోయా, కూటమి ప్రభుత్వం కట్టిందని చెప్పడానికి వెళ్తున్నావా? అదేవిధంగా చూసుకుంటే కియాకి సంబంధించి అనంతపురంలో వాటి యొక్క అనుబంధ సంస్థలన్నింటినీ కూడా పక్క రాష్ట్రాన్ని తరిమి కొట్టి గోరంట్ల మాధవ్ లాంటి నీ యొక్క నేతను తీసుకొచ్చి పెట్టి వాళ్ళని బెదిరించి కప్పం కడతావా లేదా అని చెప్పి బెదిరించినటువంటి వాడివి ఆడికెళ్ళి సెల్ఫీ తీసుకుంటావా, నేను ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థని తరిమి కొట్టానని చెప్పి. కర్నూలులో కొప్పర్తి నోడ్ వస్తుంది, అదిగాక భోగాపురంలో ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది. ఇలా ప్రతి చోటకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక అభివృద్ధిని
నేను చేయలేకపోయానని చెప్పి సెల్ఫీ తీసి పెట్టగలవా? ఆ ధైర్యం ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. గతంలో యోగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారు ప్రతి కార్నర్కి ప్రతి మూలకు వెళ్ళి అక్కడున్న ప్రజలకి ప్రశ్నించడం నేర్పించారు. అక్కడ టీడీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగారు. కియా సంబంధించిన కంపెనీ దగ్గర కూడా సెల్ఫీ దిగారు, అలా ప్రతి చోట. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో 2019-24 దాకా ఎటువంటి ఇటుక కూడా నువ్వు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో రోడ్ల కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇలా ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు సెల్ఫీ దిగి ఇది నేను చేయలేకపోయాను, ఇది కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది, సో నాకు ఈ క్రెడిట్ ఇవ్వద్దు అని చెప్పేసి నువ్వు చెప్పగలవా అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. దేనికి నువ్వు ఇప్పుడు పాదయాత్ర చేస్తానని చెప్పేసి అంటున్నావు? గతంలో షర్మిల గారు అన్నట్టు పాదాల మీద చేసే యాత్రనే పాదాల యాత్ర అన్నట్టు ఇప్పుడు నువ్వు పాదయాత్ర దేనికోసం చేస్తున్నావు? మీ రప్పరప్ప బ్యాచ్ని కలుస్తానికి నువ్వు వెళ్ళావు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళావు. ఆడికి వెళ్ళి ఏమన్నావు? అవును మా వాడి కోపం వచ్చింది, ఈవీఎం బద్దలు కొట్టాడు, తప్పేంటి అని చెప్పేసి అన్నావు. అదేవిధంగా ఇప్పటిదాకా నువ్వు చేసిన యాత్రలకు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఢిల్లీకి వెళ్ళిపోయి 32 నుంచి 36 హత్యలు జరిగాయని చెప్పేసి అన్నావు. ఇప్పటికి ఆ లిస్ట్ అనేది ఎక్కడంటే ఇప్పటికీ నువ్వు చెప్పలేకపోయావు. అదేవిధంగా చూసుకుంటే వినుకొండ రషీద్ ఎవరైతే ఒక రౌడీ షీటర్ గంజాయి మత్తులో ఇద్దరు కొట్టుకొని చంపుకుంటే అక్కడికి వెళ్ళిపోయి రౌడీ షీటర్లకు మద్దతు ఇచ్చేసి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడావు. అదేవిధంగా చూసుకుంటే తెనాలికి వెళ్ళిపోయి అక్కడ జాన్ విక్టర్ అని చెప్పేసి గంజాయి మత్తులో ఉండేటువంటి ఒక వాడు, చైన్ స్నాచింగ్ చేసేవాడు, ఐతానగర్కి సంబంధించినటువంటి వాడు, అతను చిరంజీవి అనే కానిస్టేబుల్కి సంబంధించి హత్యాయత్నం చేయబోతే తనకి మద్దతు ఇస్తానికి వెళ్ళి జాన్ విక్టర్కి తెనాలికి వెళ్ళి అతనికి మద్దతు ఇచ్చావు. అప్పటికి దళిత సంఘాలు చెబుతున్నాయి రావద్దు, మీరు రావద్దు అంటే వెళ్ళిపోయి అనవసరంగా పార్టీ పరువుని పూర్తిగా గంగలో కలిపేశావు. దాని తర్వాత పొదిలి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పేసి అక్కడ పొగాకు బేళ్ళని తొక్కేసి వాళ్ళకి లక్షల్లో నష్టాన్ని తీసుకొచ్చావు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళి 14 టిక్కీలు ఎత్తుకెళ్ళావు. అదేవిధంగా చూసుకుంటే 4-5 సెల్ ఫోన్లు పోయాయి, ఒక 30,000 రూపాయల నగదు కూడా మిస్ అయిందని చెప్పేసి తెలిసింది. దాని తర్వాత రెంటపాలెం నాగమల్లేశ్వరరావు అని చెప్పి ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏదైతే బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు ఎగ్గొట్టి ఉరేసుకొని చనిపోయినటువంటి వ్యక్తికి నువ్వు వెళ్ళి పరామర్శ చేస్తూ ఆ రెంటపాల టూర్లో 3 బలిగొన్నావు. తెల్లజల్ల మధు అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ఒక అధినేత కొడుకైతే అంబులెన్స్కి దారి ఇవ్వకుండా అక్కడ నీ యొక్క బల ప్రదర్శన చూపించి అంబులెన్స్లో ఒక మరణానికి కారణమయ్యావు. నీ సొంత కారులో నీ కారు కింద నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కిచ్చేసి సింగయ్య అని చెప్పి నీ కార్యకర్తని నువ్వు చంపేశావు. అదేవిధంగా జయవర్ధన్ అని చెప్పేసి నీ కార్యకర్తే గుండెకి చనిపోతే కనీసం వెళ్ళి పరామర్శించి దిక్కులు కూడా లేదు. ఆ రకంగా చూసుకుంటూ పోతే తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు బెదిరించారని చెప్పేసి అనే కేసులో తను జైల్లో ఉంటే తనకెళ్ళి పరామర్శించాం. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల్ని అనుచితంగా నోటికి రానటువంటి ఒక బూతులన్నీ మాట్లాడితే తన దగ్గరికి వెళ్ళి తనని పరామర్శించావు. అమరావతి మహిళల్ని తిట్టించావు. ఇలా చెప్పుకుంటూ పోతే నీ పాదయాత్ర ఇప్పటిదాకా ఇలా కొనసాగితే ఇక రేపొద్దున నువ్వు 1 సంవత్సరం తర్వాత చేస్తున్న పాదయాత్ర ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఏ మూలకెళ్ళి నీవు పెట్టినటువంటి ఇటుక కానీ నువ్వు చేసిన అభివృద్ధి కానీ చెప్పబోతున్నావు? నిజంగా పాదయాత్ర చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ కాబోతుందా మైనస్ కాబోతుందా? ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళినా అదొక వేరు, కానీ రేపు 1 సంవత్సరంన్నర తర్వాత నువ్వు వెళ్తున్నాను అంటే అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నిజంగా ఉన్న పరువు కంప్లీట్గా తీసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ వర్గాలలో చర్చించుకుంటున్నారట. మొత్తానికి గతంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్ర చేశాడు, సగంలో ఆగిపేశాడు, తర్వాత తల్లి చెల్లి మొదలుపెట్టారు, అయిపోయడంతో నారాసురు రక్త చరిత్రతోని కోడి కత్తితోని ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అని చెప్పి సగం చేసేసి అర్ధాంతరంగా ఆపేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? మళ్ళీ ఎమ్మెల్యే స్థానానికి వచ్చేసాడు. అది ఓన్లీ 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే. కానీ ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు, కానీ జనాల్లో
మమైకం అయిపోతా అంటున్నాడు కానీ సో వైసీపీ నేతలు నువ్వు వచ్చి ఎక్కడ ఏం చేసావని చెప్పి అడిగితే మొహం ఎక్కువ పెట్టుకుంటా అని చెప్పి వైసీపీ నేతలు అడుగుతున్నారు. సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇది వైసీపీ పార్టీకి ప్లస్సా మైనస్ అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.